సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 15 మేజర్ లీడర్స్ కలిసి కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎవరు ఉండాలని చెప్పి 1946లో జవహర్లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్య ఎలక్షన్ చేశారు. అయితే ఈ 15 మంది కమిటీలో 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓటు వేస్తే మిగతా ముగ్గురు అసలు ఓట్లే వేయలేదు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే నెహ్రూ గారికి ఒక్క ఓటు కూడా పడలేదు. అయినప్పటికీ జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకంటే మధ్యలో మహాత్మా గాంధీ గారు వచ్చి మన పటేల్ గారిని కన్విన్స్ చేసి నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేశారు. చాలామంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది గాంధీ గారు చేసిన అతిపెద్ద మిస్టేక్. బహుశా ఆ టైంలో పటేల్ గారు ప్రధానమంత్రి అయి ఉంటే మన పూర్తి కాశ్మీర్ ప్రెసిడెంట్గా మన కంట్రోల్లో వచ్చి ఉండేది. ఈవెన్ చైనా కూడా మన అక్సై చీన్ని ఆక్యుపై చేసేది కాదు.